భయ్యా ఇది జూపిటర్ జెడ్ఎక్స్ బండి. ఈ జూపిటర్ జెడ్ఎక్స్కి ఆర్పిఎం సెట్టింగ్ చేయడం ఎలాగా? ఆర్పిఎం సెట్టింగ్ అనమాట. అంటే ఎక్సలేటర్ రేజింగ్ పెంచడం, రేజింగ్లో పెట్టడం. ఇది అలా, ఇది BS6 మరి లేటెస్ట్ మోడల్ కదా. అందుకోసం ఏంటంటే మనకి కార్బేటర్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్కి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో చూడండి, మనకి కింద ఎక్సలేటర్ ఇస్తున్నాను ఒక్కసారి చూడండి. ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు కింద స్లైడ్ కదులుతుంది చూడండి, అదిగో స్లైడ్ కదులుతుందా? ఓకే, ఇలా స్లైడ్ కదులుతుంది చూసారా? ఆ స్లైడ్కి రైట్ సైడ్ ఉందన్నమాట. స్లైడ్కి రైట్ సైడ్ ఉంది. ఏది ఆర్పిఎం అడ్జస్ట్మెంట్ చేసే స్క్రూ 7mm నట్టు ఉంటుంది. 7mm నట్టు లూజ్ చేసి 1mm LMకితో అడ్జస్ట్మెంట్ చేయాలి. ఫస్ట్ గుండా పైన చూడండి, ఈ క్లాంప్ మనం ఏదైతే ఈ ఎక్సలేటర్కి ఈ క్లాంప్ని చూసారా? ఈ క్లాంప్కి 2 స్క్రూలు ఉన్నాయి. ఈ 2 స్క్రూలు కూడా ఓపెన్ చేయాలి. ఎందుకంటే ఇది మనం ఆర్పిఎం సెట్ చేసినప్పుడు ఇది మనకు బాగా ఇబ్బంది పెడేస్తుంది, సెట్ చేయలేము. ఈ 2 స్క్రూలు ఇప్పి ఆ క్లాంప్ను పక్కకు తప్పించకుండా మనం ఈ జూపిటర్ జెడ్ఎక్స్ బండికి ఆర్పిఎం సెట్ చేయలేము, కష్టమైపోద్ది చాలా. అందువల్ల ఏంటంటే ఇలా పక్కకు తప్పించాలి. ఇలా ఆ 2 స్క్రూలు ఓపెన్ చేసి ఇలా పక్కకు తప్పించాలి. పక్కకు తప్పించి అప్పుడు అదిగోండి చూసారా? ఇప్పుడు మనం ఈ పైన ఉన్న ఈ జాక్ కూడా తప్పించాలి. ఇలాగా ఇది కూడా ఇలా పెట్టి సరే, ఈ జాక్ కూడా తప్పించి అప్పుడు ఇగో ఆర్పిఎం సెట్ చేసే స్క్రూ ఈ కింద ఉంది, అది ఇక్కడ కనపడుతుంది. అగో 8mm అగో ఆ బోల్ట్ అనమాట. మీకు ఇక్కడ చూస్తే అర్థమైపోద్ది. అది 7mm బోల్ట్ని లూజ్ చేసి అప్పుడు LMకి 1 నెంబర్ LMకి తోటి కొంచెం టైట్ చేయాలి. ఆర్పిఎం ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ అవుద్ది. సరేనా? తర్వాత యథావిధిగా ఈ స్క్రూలు ఈ క్లాంప్ని వెనక్కి అడ్జస్ట్మెంట్ బిగించేయండి.